హలో సమూహమా, వెల్కమ్ టు సంధ్యశ్రీ వ్లాగ్స్. చూసారా, ఇదంతా పూలతోటి ఉండింది కదా ముందు, ఇప్పుడు మొత్తం మారిపోయిందనమాట. ఆ చెట్లన్నీ కోసేసి ఆల్రెడీ పేపర్ వేశారు కాబట్టి మా నాన్న దోసకాయ చెట్లు గింజలు నాటారనమాట. దోసకాయలు అంటే కీరకాయలు. చూడండి, బాగా మొలకలు వచ్చేసాయి అక్కడక్కడ. ఆల్రెడీ కట్టెలు అన్నీ నాటేశారు కాబట్టి మళ్ళీ ఇంకో పంటకి రిస్క్ ఎందుకని ఇలా చేశాడు మా నాన్న. చూడండి, బాగా వచ్చేసాయి. నేను నాటినప్పుడు అసలు చేను దగ్గరికి రాలేదు, అందువల్ల ఆ వీడియో షూట్ చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందిలేండి ప్రాపర్ వీడియో పెట్టి మన ఛానల్లో కూడా. చూడండి, ఇది 1 మంత్ ముందన్నమాట. ఈ 1 మంత్ గ్యాప్ తీసుకున్నాను కదా, ఇంకా తిరుపతికి వెళ్ళి మా హస్బెండ్ వచ్చారనేసి అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. చూడండి, చూపిస్తాను చేంజ్ మీకు. మా అమ్మ ఆ రోజు చెరుకు గడ కోసిందనమాట నా కోసం. చాలా తీగా ఉన్నింది అసలు ఈ చెరుకులు. ఆల్రెడీ అమ్మేద్దాం అనుకున్నాము దసరాకి, బట్ వాళ్ళు రాలేదన్నమాట కొనుక్కోవడానికి. చూడండి, నెక్స్ట్ చూపిస్తా 1 మంత్లో ఎంత చేంజ్ అయిందనేసి. పప్పాయ కూడా చిన్న చిన్న పిందెలు వస్తూ ఉంది. ఇది 40 రోజుల పంట అన్నమాట. 1.5 మంత్ కంటే ముందే బాగా కాయలు వచ్చేస్తాయి దోసకాయ చెట్లు. ఈజీగా ఉంటుంది. ఈ అరటికాయలు కూడా ఒకటి వచ్చింది, చిన్న చిన్నవి. పప్పాయ వచ్చింది, బాగా పువ్వు వచ్చేసింది పప్పాయ కూడా. చూద్దాం 1 మంత్లో ఎలా అయిందో అనేసి నేను షాక్ అయ్యాను అనమాట. అసలు తిరుపతికి వెళ్ళి ఒక 20 రోజులు ఉండి వచ్చేసరికి ఇంత చేంజా అనేసి. ఈ చూడండి, ఇంత ఆకులు వచ్చాయి కదా, ఇప్పుడు మనం దీనికి ఫర్టిలైజర్స్ వాడాలన్నమాట. పురుగులు తినేస్తాయి ఆకుల్ని. సో ఈ సిచ్యువేషన్లో మనము మంచి కేర్ తీసుకున్నామంటే పంట బాగా వస్తుంది. చూసారా, 1 మంత్ తర్వాత ఏమైందో. ఆల్రెడీ ఒక కాయలు కూడా కోసేసారనమాట. అసలు వీడియో నేను సరిగ్గా తీయలేదు, ఈవినింగ్ వెళ్ళాను. చూడండి, పూత బాగా వచ్చేసింది, కాయలు కూడా వచ్చాయి దోసకాయలు. మా ఊర్లో మేము దోసకాయలనే అంటాం, కానీ కీరకాయలు అంటారంట వీటిని, కీర దోస అనేసి. మా అమ్మ వెళ్తూ ఉంది ముందు. అసలు 30 డేస్లో పంట అయిపోతుంది. 30 డేస్లో పంట వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. 40 రోజులకే మనం కాయలు కోసుకునేయచ్చు, అంత ఫాస్ట్గా ఈ పంట వస్తుంది. ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, ప్లస్ మనకి మంచి రేట్ కూడా దొరుకుతుంది అనమాట. బట్ వర్షాకాలంలో అయితే కొంచెం తగ్గుతుంది, బట్ చెన్నై మార్కెట్కి అలా వేశారంటే మంచిగా వస్తాయి. ఈ పప్పాయ చూసారా, చిన్నగా ఉన్న చెట్టు, బుడ్డ కాయలు వచ్చాయి. ఒక అరటికాయలు కూడా వచ్చిందనమాట, చిన్న చిన్నవి. చూపిస్తా చూడండి, అంతే. ఇంకా అంతకుమించి పెద్దగా అవ్వదు అది. అది వర్షానికేమో వాలిపోయింది. మా అమ్మ చెరుకు కొట్టాలని వెళ్ళింది. ఆడ గుమ్మడికాయ చెట్టు కూడా వచ్చింది. ఇంకొక గెలేసింది చూడండి. వరి కూడా వచ్చేసింది వేరే వాళ్ళది. అది పక్క పొలం వాళ్ళు అసలు అలాగే వదిలేశారు. మొత్తం టచ్ మీ నాట్ ఉంది కదా, అవి వచ్చేసాయి అన్నమాట ముళ్ళులు. కానీ మంచులో చూసినామంటే బాగుంటుంది. ఇలా చూస్తే పెద్దగా అనిపిస్తుంది చూడండి చేను మొత్తం కదా. అవును, చూసారా, ఇవి టచ్ మీ నాట్ చెట్లు. మార్నింగ్ చూస్తే చాలా అందంగా అనిపించింది. వీడియో నేను ఫాస్ట్గా తిప్పేస్తున్నాను అసలు. వీటికి బాగా మనం ఫర్టిలైజర్స్ వాడాలన్నమాట, పురుగు పట్టకుండా. అప్పుడు పంట చాలా బాగా వస్తూ ఉంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.